కమ్యూనిస్టు పార్టీలో అంతర్మథనం మొదలైందా? లెఫ్ట్ పార్టీలు యూత్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు? ఎర్రజెండా పార్టీలకు యువత మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణమేంటి? యూత్ ఎమోషన్ ను ఓన్ చేసుకోవడంలో కామ్రేడ్ల వైఫల్యమా? ఇంతకు దీనిపై గులాబీ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల ఉనికి రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి నుంచి నేడు పూర్తిగా లెఫ్ట్ పార్టీలు బలహీనపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేరు. దీంతో ఎర్ర జెండాలకు తిరిగి పూర్వ వైభవం వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్టు పార్టీలకు అడ్డంకిగా మారాయి. ఇక కమ్యూనిస్టుల్లో సిపిఎం, సిపిఐ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. సిపిఎం ఇప్పటి వరకు పెద్దన పాత్ర పోషిస్తూ వచ్చింది. రాను రాను కమ్యూనిస్టుల్లో రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. యూత్ ఎవరూ సిపిఎం, సిపిఐలకు కనెక్ట్ కావటం లేదు. మరోవైపు యువతను ఆకర్షించే విధంగా లెఫ్ట్ పార్టీలు ప్రోగ్రామ్స్ కూడా చేయటం లేదు. అదేవిధంగా లెఫ్ట్ పార్టీలోనూ ఐక్యత లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం యూత్ ఉద్యమాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ పరిణామాలను సిపిఎం, సిపిఐలు సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇక నీట్ పేపర్ లీకేజీపై దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయి. కేంద్ర ప్రభుత్వం సైతం దిగొచ్చింది. దీంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ పరిణామాలను రాహుల్ గాంధీ అనుకూలంగా మలుచుకున్నారు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం యువత, విద్యార్థులకు మద్దతుగా కొవ్వొత్తుల ధర్నా చేశారు. కానీ సిపిఎం, సిపిఐ మాత్రం పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయలేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా లెఫ్ట్ పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుని యూత్ కు దగ్గర అవుతారా లేదా అనేది చూడాలి.